యొక్క సన్నిధిలో రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా శాంతి హోమ కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. ఈ శాంతి హోమం అనేటువంటిది దేవాలయంలో ఉన్నటువంటి బంగారు బావి దగ్గర ఉన్నటువంటి స్వామివారి నిత్య హోమం జరిగేటువంటి యాగశాలలో ఇది జరగటం జరుగుతుంది. దీనికి వాస్తు హోమం చేస్తారు. అలాగే ఎక్కడైతే చుట్టూ కూడా స్వామివారి ప్రసాదాలు తయారవుతున్నాయో ఆ తయారయ్యేటువంటి చోటంతా కూడా ఈ పంచగవ్య ప్రోక్షణ అనేటువంటిది చేస్తారు. అయితే మనకి ఇప్పుడు ఈ వార్తలు వింటూ ఉన్నాం. అయితే పవిత్రోత్సవాలు అనేటువంటివి స్వామివారి దేవాలయంలో సంవత్సరం మొత్తం కూడా జరిగినటువంటి ద్రవ్యహీనం, క్రియాహీనం, భక్తుల చేత కానీ ఎవరి చేతైనా ఏదైనా ఒక దోషాలు జరుగుంటే అనే భావనతో వైఖానత భగవత్ శాస్త్రంలో పవిత్రోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో ప్రతి దేవాలయంలో జరుగుతుంది. అలానే తిరుమల క్షేత్రంలో కూడా పవిత్రోత్సవం, పుష్పయాగం ఇత్యాదివన్నీ కూడా జరుగుతాయి. ఈ పవిత్రోత్సవంలో స్వామివారి సన్నిధిలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తీయబడి ఉంటాయి. అయితే అంతకుముందే ఈ యొక్క నెయ్యికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా లేవు. తర్వాత పవిత్రోత్సవానికి ముందు నుంచి, పవిత్రోత్సవం తర్వాత నుంచి యథావిధిగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా భక్తుల యొక్క మనోభావాలు ఉన్నాయి. మరి ఎక్కడో ఏదో ఉన్నది అనేటువంటి భావం. అయితే అది ఊహాపోహ విధానం. మనకి ఉందో లేదో తెలియదు. ఆ పాలను చూస్తే పాలల్లో వెన్న తెలియదు, నెయ్యిని చూస్తే తెలియదు. ఊహాపోహ విధానం. కానీ ఇది ఉన్నదో లేదో ఈ సందేహంతో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక శాంతి హోమం అనేటువంటిది స్వామి సన్నిధిలో స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కలిగి వారి మనస్సులో ఉండేటువంటి చింతలన్నీ కూడా తొలగాలనేటువంటి ఉద్దేశం చేత ఆయా ప్రాంతాల్లో వాస్తు పర్యజ్ఞి పంచగవ్యములంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయం, గోమూత్రం ఇవన్నీ కూడా గోవు నుంచి వచ్చేటువంటివి. దానికి పంచగవ్యములని ప్రోక్షణ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్ణాహుతితో పూర్తి చేస్తారు. అక్కడ సభ్యము, పౌండరీకం, ఆహవనీయం అనేటువంటిది అంటే అది నిత్యము ఉండేవే. కొత్తగా ప్రత్యేకించి యాగశాలలో దీనికోసం కట్టడం అనేది ఏముండదు. ఆల్రెడీ ఎప్పుడూ ఉంటాయి, దానిలోనే చేస్తాం. అంటే ఇది ప్రత్యేక కార్యక్రమం కాదు. స్వామివారి యొక్క సన్నిధిన జరిగినటువంటి దానిలో లోపము ఏదైనా చిన్నది, మనం కూడా గుడికి వెళ్ళాలంటే కాళ్ళు కడుక్కొని వెళ్తాం. అంటే ఇంట్లో స్నానం చేస్తాం కదా, స్నానం చేసినా గుడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వెళ్తామంటే మనం ఏమన్నా తొక్కామేమో, మధ్యలో తొక్కామా తొక్కలేదా అనేటువంటిది మన మనసుకు తెలియదు. ఆ కాళ్ళు కడుక్కొని వెళితే ఆ మనసుకు తెలిసినట్టుగా ఇక్కడ కూడా ఆగమ శాస్త్రంలో శాంతి హోమం పేరులోనే ఉంది శాంతి. ఏవైనా పొరపాటు ఉంటే శాంతి జరగాలి అని ఆ శాంతి హోమాన్ని పరిపూర్ణం చేసి ఈ కార్యక్రమాన్ని సర్వజనులు కూడా క్షేమంగా ఉండాలని శ్రీనివాసుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం